నమస్కారం. పాలకులలో బాజీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తేదేపా జనసేన భాజపా కూటమి అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకులు నియోజకవర్గం పరిధిలో వడ్డీలంక గ్రామంలో గురువారం మన పాలకులు మన రామానాయుడు పేరుతో గురువారం నిర్వహించిన ఇంటింటి పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటింటా పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. మహిళలు హారతులు ఇచ్చి పూలదండతో స్వాగతం పలికారు. కూటమి గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గురువారం జరిగిన ఎంసీఎంసీ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేయడానికి అనుమతులు తీసుకోవాలని అన్నారు. కనీసం 48 గంటల ముందుగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రచారం చేసే వీడియో కంటెంట్లను గుర్తించడానికి కమిటీ సభ్యులు నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఎన్నికలు జరిగే రోజున, అంతకు ముందు రోజున ఎటువంటి ప్రకటనలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, రాజమండ్రి పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణనాయక్, జిల్లా సమాచారం పౌర సంబంధాల అధికారి సిహెచ్ శ్రీనివాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఓటుతో దేశ భవిష్యత్తు నిర్దేశితం అవుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద ఓటు ప్రాధాన్యతను చాటి చెప్పే రీతిలో రూపొందించిన రంగోలీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి ఓటర్లను చైతన్యపరిచారు. ఓటే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయుధమని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని, అర్హులైన వారు తమ ఓటును నమోదు చేయించుకుని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వి శివశంకర్ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్ మధుసూదన్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అధికారిని ఎం ఝాన్సీరాణి, సర్వశిక్ష అభియాన్ ఏసీసీ మధుసూదన్ రావు, డ్వాక్రా మెప్మా మహిళలు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పోటీ విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ ఆయా పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు ముమ్మడివరంలోని తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే అధిష్టానం సరిపెళ్ల రాజేష్ను కూటమి అభ్యర్థిగా ప్రకటించిందని, మార్పు జరిగితే అధికార నాయకత్వం వెల్లడిస్తుందని వివరించారు. రావులపాలెంలో పోతంశెట్టి రామరెడ్డి పార్కు వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామపుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, గోవింద మాలదారులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ పంట సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదని జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రబీ సాగుకు ఏప్రిల్ 15వ తేదీ వరకు సాగునీరు అవసరమవుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే రానున్న వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చెరువులను నింపుకోవాలని సూచించారు. రైతులు సాగునీరు అవసరమైన మేరకు వినియోగించుకుంటూ దిగువ వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఎటువంటి సాగునీటి సమస్యలున్నా తనను ఈ ఫోన్లో 9701358330కు సంప్రదించాలని వివరించారు. గోపాలపురం పట్టణంలో నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నాయకుల సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. దీనిలో భాగంగా గురువారం రెండో రోజు నల్లజర్లలో ముళ్లపూడి బాపిరాజు అభిమానులు సమావేశం అయ్యారు.
పార్టీలోని నాయకులు కార్యకర్తలు అభ్యర్థి గెలిపే ముఖ్యంగా పనిచేస్తామని, అయితే పార్టీకి ఎంతో కాలం నుంచి సేవలందిస్తున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాపిరాజు సలహాలను సూచనలు గెలుపుకు దోహదం చేస్తాయని వారు పేర్కొన్నారు. మనకి ఇప్పుడు రబీ ఏంటంటే మార్చి ఎండింగ్లో ఉన్నాము. ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ 15 వరకు వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం మనకి అన్నీ అంటే గోదావరిలో కూడా నీటి లభ్యత ఉండటం వల్ల మనం చాలా వరకు సక్సెస్ఫుల్గా జరిపించాము. అలాగే మనకేంటంటే ఈ పెంటపాడు సెక్షను కొన్ని దగ్గరలో ఆల్రెడీ హార్వెస్టింగ్ కూడా వచ్చింది. కాబట్టి మనం ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు పడకుండానే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఉన్న వాటర్ని కూడా మనం డ్రింకింగ్ వాటర్కి వాటికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్నది నీటిని సద్వినియోగం చేసుకొని అందరూ వచ్చిన నీటిని వృధా చేయకుండా వాడుకొని ఈ రబీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎవరికైనా ఏదైనా ఆయకట్టులో కానీ లేకపోతే సాగునీటిలో కానీ త్రాగునీటిలో కానీ ఇబ్బందులు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసి నాకు తెలియజేసిందో నేను తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. నా సెల్ నెంబరు 9701375830. వార్తల గురించి ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం. భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్. తణుకులో 5 దివ్యాంగులకు వీల్ చైర్లను బహుకరించిన ఇండియన్ నెట్వర్క్ ఫెడరేషన్. అభినందించిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్. మహిళల ఆరోగ్య సమస్యలపై తణుకు రోటరీ క్లబ్ సభలో అవగాహన కల్పించిన ప్రభుత్వ వైద్యులు చాముండేశ్వరి. తణుకులో ఘనంగా తోలుబొమ్మలాట దినోత్సవం. వృత్తి కళాకారులను సన్మానించిన న్యాయవాది వెంకటేశ్వర్లు. పాలకొల్లులో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బీడీఏలో ప్రచారానికి విధిగా అనుమతులు తీసుకోవాలి. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఓటే ప్రజాస్వామ్య పరిరక్షణకు గొప్ప ఆయుధం. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. టీడీపీ, జనసేన, బీజేపీ పి గన్నవరం అభ్యర్థి సరిపెళ్ల రాజేషే వివరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటికి ఇబ్బంది లేదు. ఏలూరులో అన్నదాతలకు భరోసానిచ్చిన జలవనరుల శాఖ ఇంజనీర్ శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. నమస్కారం.